హాయ్ అండి. క్యాప్సికమ్తో పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినేలాగా టేస్టీగా క్యాప్సికమ్ పకోడా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 క్యాప్సికమ్స్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, రుచికి సరిపడే సాల్టు, కారం, పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత కొద్దిగా పకోడా లాగా వేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ డ్రీ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పకోడా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.